హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వేవి ఫ్యాషన్స్. మనకైతే ఈ స్వరోస్కి పర్ల్ చైన్ది ఆర్డర్ వచ్చిందండి. సో దీనికి సంబంధించిన మెటీరియల్ రెడీ ఉంచుకున్నాం. స్వరోస్కి పర్ల్స్ మధ్యలో పెట్టడానికి సేమ్ బాల్ అండి, నక్షి బాల్ అండ్ వైర్, కట్టుతీగ వైర్. బ్యాక్ సైడ్ వేయడానికి మనం చంద్రహారం యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇంకా ఎవరికైనా ఇలాంటివి కావాలి అనుకుంటే మీకు ఏది కావాలన్నా నాకు ఫోటో షేర్ చేయండి. నేను మీకు మేకింగ్ అనేది చేపిస్తాను. ప్రజెంట్ ఇది నేనే చేస్తున్నా కాబట్టి నేను వీడియో పెట్టగలుగుతున్నా. ఓకేనా, ఇవి సేమ్ మనకి 5 పీసెస్ ఆర్డర్ ఉన్నాయండి. చాలా రీజనబుల్ ప్రైస్లో ప్రీమియం క్వాలిటీలో నేను చేస్తున్నాను. దీని అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది అయిపోయాక నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. లూప్స్ని ఇలా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇదంతా చేశాను. వీడియో తీయాలి అని ఆలోచన వచ్చి ఇప్పుడు తీస్తున్నాను అన్నమాట. అంటే మనం కూడా మేకింగ్ చేస్తాము అని చెప్పేసి. చూడండి, మనకి ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. జస్ట్ ఇలా చిన్నగా లూప్ చేసుకోవాలి. ఇలా లూప్ చేసుకొని దీన్ని మనకు కావాల్సినంత రౌండ్కి తీసుకొచ్చేసి ఇలా దీన్ని చైన్కి ఇలా జరిపేసి నెక్స్ట్ దీన్ని ఒక 2 టైమ్స్ ఇలా తిప్పుకోవాలి. దగ్గరికి తిప్పుకోవాలండి, గ్యాప్స్ ఉంటే బాగోదు. తర్వాత మనకి ఇదేదైతే ఎక్స్ట్రా ఉందో కనిపిస్తుంది కదా, ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని నీట్గా మనకి కుచ్చకుండా, స్కిన్కి కుచ్చకుండా ఇలా దగ్గరికి కట్ చేసుకోవాలి. తర్వాత ఈ లూప్ ఏదైతే ఉందో లూప్ని మనం ఇలా స్ట్రైట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇంకొక లూప్ ఇలా ఒక్కోటి ఇలా మనం చేస్తూ వెళ్ళిపోవాలి. ఒక రౌండ్ చూడ్డానికి కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. చేస్తూ పోతే అర్థమవుతుంది. చేయగా ఫస్ట్ హార్డ్గా ఉంటుంది, బట్ ఇలా చూడవచ్చు. ఇక్కడ నేను చిన్న లూప్ ఇచ్చుకున్నాను. ఏంటంటే ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మేకింగ్, ఈ చైన్స్ వచ్చేసి మనకు ఒక 4 చైన్స్ ఆర్డర్ ఉన్నాయన్నమాట. వాళ్ళు టీచర్స్ ఆర్డర్ ఇచ్చారు. ఒక చైన్ ఆల్రెడీ తీసుకున్నారు, వాళ్ళకి నచ్చి ఇంకా 4 చైన్స్ చేయమన్నారు అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇవి చేస్తున్నాను. ఆల్రెడీ చేశాను, చూడండి ఇలా చేసేసాను. తర్వాత ఏంటంటే ఇవి రెండింటిని మనం ఇలా జాయిన్ చేయాలి స్టెప్ బై స్టెప్. అవి చేశాక మళ్ళీ టోటల్ వీడియో పెడతాను, చూడండి. నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా ఆర్డర్ ఇచ్చి మేకింగ్ చేసుకోవచ్చు. ఇది స్వరోస్కి పర్ల్స్ అండ్ నక్షి బాల్స్ కాంబినేషన్లో మనం చేస్తున్నాము. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా అయితే ఫాలో చేయండి. కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని చివరి వరకు చూడండి.
ప్లీజ్ నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా మేకింగ్ వీడియో కావాలి అంటే కూడా నేను చేసి వీడియోలో పెడతాను. నా వాట్సాప్ నెంబర్కి మీకు ఎలాంటి వీడియో కావాలి అన్నది, ఎలాంటిది మేకింగ్ కావాలి అన్నది నాకు ఫోటో పెట్టండి. నేను ట్రై చేసి నేను మీకు వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇవి సపరేట్గా అల్లేసాము కదా, చూడండి ఇలా సపరేట్గా అల్లేసాము. యాక్చువల్గా మనకు కావాల్సింది ఇలాంటి సెట్. ఇలాంటి 2 లైన్ స్టెప్ అన్నమాట, స్టెప్ బై స్టెప్ ఉంటుంది, చూడొచ్చు. దీంట్లో మనకి ఇప్పుడు ఇలా మనం 2 సపరేట్ చైన్స్ చేసుకున్నాం కదా, ఇలా మనం దీన్ని కనెక్టర్స్ అండ్ పర్ల్ అండ్ ఈ చంద్రహారం చైన్, హుక్ ఇవన్నీ జాయిన్ చేసేస్తేనే మనకి ఇలా చైన్ మేకింగ్ అవుతుంది కదా, రెడీ అవుతుంది. సో ఇలా చేయడానికి మనం ఇప్పుడు చిన్న ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. కావాలనుకున్న వాళ్ళు చేసుకోండి అన్నమాట. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి, వీడియో తీస్తాను. ఏంటంటే నేనే చేస్తూ తీసుకోవాలి కాబట్టి ఇలా కనిపిస్తుంది మీకు. చూడండి, ఇవి 2 సపరేట్ చైన్స్ని ఇప్పుడు మనం జాయిన్ చేద్దాం. దీనికి కావాల్సినవి మనకు ఏ లెంత్లో పెట్టుకోవాలి బ్యాక్ చైన్ అన్నది ఇలా కట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ జాయింట్స్కి మనకి హుక్ దగ్గర వచ్చేసి ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ గోల్డ్ బాల్స్ ఇవి. నెక్స్ట్ బ్యాక్ హుక్, దెన్ మనకి కనెక్టర్స్ కూడా వచ్చేసి మనం మైక్రో ప్లేటెడ్ యూజ్ చేస్తున్నాము. చూడండి, మైక్రో ప్లేటెడ్. వీటిని అన్నీ మనం జాయిన్ చేయాలి అంటే ఒక్కసారి మనం ఇలా స్వరోస్కి పర్ల్ని తీసుకుందాం. 6 స్వరోస్కి పర్ల్స్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కడదక్కడ మనం లూప్ని క్లోజ్ చేసాం కదా, ఈ లూప్ని మళ్ళీ మనం జాయిన్ చేయాలి అంటే మనం స్వరోస్కి పర్ల్ని యూజ్ చేసి చేస్తున్నాము. వీడియో లెంతీ ఉంటుందండి, సో తీరిగ్గా ఓపిక్గా చూడండి. ఓకే, ఏంటంటే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ 2 చైన్స్ కూడా సేమ్ లెంత్ లేవు. సో అవి మనం కనెక్ట్ చేసే అప్పుడు కూడా మనం సేమ్ ఫ్రంట్కి ఏది అంటే ఫస్ట్ స్టెప్ ఏది, సెకండ్ స్టెప్ ఏది అన్నది చక్కగా చూసుకొని పెట్టండి కనెక్టర్స్కి. లేదు అంటే మనకి ఏంటంటే డిస్టర్బెన్స్ అవుతుంది, ఒకటి ముందుకు ఒకటి వెనకాల అలా వచ్చేస్తుంది. ఇలా మనం సపరేట్గా పెట్టేసామనుకోండి, ఇంకా మనకు డిస్టర్బెన్స్ అనేది అవ్వదు. అంటే ఒకటి ముందు ఒకటి వెనకాల అలా తిప్పేసినట్టుగా అవుతుంది కాబట్టి ఇలా పెట్టేసుకొని కనెక్టర్స్ని ఇలా సెట్ చేసేసుకొని పెట్టుకోండి. ఓకే, దీంట్లో పర్ల్ ఎలా జాయిన్ చేయాలి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు కనెక్టర్కి మనం పెట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పర్ల్ ఎక్కించేసుకోండి. పర్ల్ ఎక్కించేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒకటి లూప్ చేయండి. మీన్స్ ఒకటి ఇలా రౌండ్ చేసేసుకొని దీన్ని క్లోజ్ చేయకండి ఇప్పుడే. చూడండి, కనిపిస్తుందా? చూడండి, ఇలా రౌండ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే కనెక్టర్ ఉందో, కనెక్టర్ వచ్చేసి నేను 3 హోల్స్ తీసుకున్నా అండి. ఎందుకంటే మనం తీసుకున్న పర్ల్ వచ్చేసి 7 mm సైజ్ కాబట్టి దీనికి ఏంటంటే మనం 2 లైన్స్ ఇలా సెట్ చేస్తాం. ఇక్కడొకటి మధ్యలో వచ్చింది వచ్చేసి మనం వదిలేస్తాం. అదే మనం చిన్నవి తీసుకున్నాం అనుకోండి, 3 లైన్స్ కంటిన్యూగా పెట్టుకోవచ్చు. ఇలా ఎక్కిచ్చేసేసి దీంట్లోకి ఇప్పుడు ఏదైతే లూప్ మనం చూపించాను కదా రౌండ్, ఆ రౌండ్లోకి దీన్ని పంపించేసేయండి. పంపించేసి ఇలా దీని చుట్టూరుగా 2 లైన్స్ తిప్పేసేయండి. చూడండి, కరెక్ట్ పెట్టేసుకొని తిప్పేసుకోండి. ఇలా కనిపిస్తుంది కదా. అయిపోయాయి. కరెక్ట్, ఓన్లీ 2 లైన్సే తిప్పండి, సరిపోతుంది. ఓకే,
తర్వాత కరెక్ట్ ప్లేస్కి కట్ చేసుకోండి. కరెక్ట్ ప్లేస్లో కట్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ ఉంచినా కానీ ఏంటంటే కుచ్చుతుంది. సో ఏంటంటే ఈ వైర్స్ షార్ప్ ఎండ్స్ ఉంటాయి కాబట్టి మనం కరెక్ట్ కట్ చేసామనుకోండి మనకు కూర్చోదు. చూడండి ఇలా వచ్చేస్తుంది, చూసారు కదా. ఇంకొకటి కూడా మనం ఇలానే జాయిన్ చేసుకుందాం. మనం 3 ఇక్కడ ఈ కనెక్టర్ అండ్ నెక్స్ట్ సైడ్ కనెక్టర్కి కూడా 2 సైడ్స్ కనెక్ట్ చేశాక చూపిస్తాను. చూడండి వన్ సైడ్ కనెక్ట్ చేసాం కదా, ఇంకో సైడ్ కూడా ఫస్ట్ కనెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి లైన్ డిస్టర్బెన్స్ అవ్వద్దు. ఒకటి ముందుకు ఒకటి వెనుక అయ్యింది అనుకోండి, మనకి ఫ్రంట్ లైన్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అనేది మిస్ అయిపోతుంది. ఫస్టే ఏంటంటే ఒక లైన్ని మనం కంప్లీట్గా చేసేసామనుకోండి, సెకండ్ లైన్ ఏంటంటే కరెక్ట్ మనం ఫ్రంట్ సైడే పెట్టుకోగలుగుతాం. లేదు అంటే ఒకటి వెనకాల ఒక దానికేమో ఫస్ట్ దానికి, ఒక దానికేమో సెకండ్ దానికి వచ్చింది అనుకోండి, తిరిగిపోతుంది అన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ కూడా 2 కూడా ఒకటి కనెక్ట్ చేసేసాను. ఒక లైన్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ దానికేమో ఇటు ఫ్రంట్, రైట్ దానికేమో ఈ ఫ్రంట్ని జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇంకో లైన్ని కూడా నేను కనెక్టర్లోకి పెట్టేసి లూప్ కూడా పెట్టేసి దాంట్లో చుట్టేస్తున్నాను. ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఆ లైన్ ఈ లైన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా తిప్పేసుకోండి. అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కట్ చేసేయండి. చూడండి, ఓకే. చూడండి ఇలా చేసుకున్నాక చూడొచ్చు, ఇలా లూప్ చేసినప్పుడు క్లోజ్ చేయొద్దు. కనిపిస్తుందా? చూడండి, ఇలా లూప్ చేశాక దీన్ని టైట్గా చేయొద్దు. ఇలా కొద్దిగా లూజ్గా వదిలేసి అప్పుడు మనం ఏంటంటే కనెక్టర్లోకి ఎక్కించుకోవాలి. చూసుకోండి, ఎక్కించే ముందు మనం ఏ లైన్లో ఎక్కిస్తున్నామన్నది కరెక్ట్గా చూసుకొని తర్వాత తిప్పేసేయండి. ఇలా పట్టేసి తిప్పేసేయండి, అయిపోయింది. చూడండి, చైన్ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం బ్యాక్ చైన్ ఎక్కియడమే, ఇంకా సరిపోతుంది. సేమ్ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్లో చూపించానో అదే ప్రాసెస్లో మనము ఇక్కడ ఒక పర్ల్ పెట్టేసి ఫస్ట్ పర్ల్ తోటి మనం అల్లేసిన తర్వాత మళ్ళీ ఆ లూప్లోనే ఏదైతే లూప్ తీసుకుంటామో హోల్ దాంట్లో ఇది ఎక్కియడం. దీని తర్వాత ఏంటంటే మళ్ళీ డైరెక్ట్ మనం హుక్కు పెట్టకుండా ఈ చిన్న గోల్డ్ బాల్ ఉంది కదా, దీన్ని ఎక్కిచ్చేసి ఈ బటన్ని మనం అటాచ్ చేసేసి సరిపోతుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఈ వీడియోలో చివర్లో చేస్తాను. ఇవి వచ్చేసి మనకు 4 పీసెస్ ఆఫర్ కాదండి, ఆర్డర్ ఉంది. సో అందుకే వీడియో తీయాలి అనిపించి నేను వీడియో తీస్తున్నాను.
అంతేగాని ఇంకా ఏం లేదు. కావాలి అనుకుంటే మేకింగ్ చేసి తీయమంటే కూడా ఒక చిన్నగా జస్ట్ శాంపుల్ వీడియో చేసి పెడతాను. ఇంకా ఎవరికైనా ఈ మాల కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి, బల్క్ అయినా సరే చేయించి ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లాస్ట్ ఫైనల్గా హుక్ జాయిన్ చేసేటప్పుడు చూపిద్దామని చెప్పేసి అనిపించింది. సో అందుకే జాయిన్ చేసేటప్పుడు చూపిస్తున్నా. ఫస్ట్ ఇలా గుండె ఎక్కిచ్చేసాను. ఎక్కేసేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే ఏంటంటే మనం పర్ల్స్ ఎక్కించేది ఏంటంటే లాస్ట్ బటన్ ఎక్కిస్తున్నాం అంతే. ఇలా లూప్ చేసుకొని మళ్ళీ ఈ హుక్కుని మనం దీంట్లోకి ఎక్కించుకోవడమే. ఎక్కిచ్చేసి ఇలా చూడండి, ఎక్కిచ్చేసి ఇలా పట్టేసుకోండి. దీన్ని మూవ్ అవ్వకుండా కదిలిపోతుంది కదా, పట్టేసి ఇలా తిప్పేసేయండి. చూడండి, ఇప్పుడు ఇది ఎక్కిచ్చేసాను, అయిపోయింది. దీని దగ్గరికి ఇలా కట్ చేసేయండి. ఓకే, అయిపోయిందండి. 3 చైన్స్, 2, 3, సారీ 4 చైన్స్ మనకు వచ్చింది ఆర్డర్. చూడండి, ఇలా 4 చైన్స్ ఆర్డర్ వచ్చింది. ఎవరికైనా సేమ్ ప్యాటర్న్లో సేమ్ బల్క్ కావాలి అనుకుంటే ఇలా ఆర్డర్ ఇచ్చేసి చేయించేసుకోండి. ఓకే, మేకింగ్కి ఇది హ్యాండ్మేడ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. టైం అనేది ఇవ్వండి. మీకు చాలా తక్కువ ప్రైస్లో మేకింగ్ అనేది ప్రీమియం క్వాలిటీలో చేసిస్తాను. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 550 రూపీస్. షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి. ఇది వచ్చేసి ఒక ఆఫ్లైన్ కస్టమర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి నో షిప్పింగ్ చార్జ్. ఏ ప్లేసెస్కి అయినా సెండ్ చేస్తాము, షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.